ఓజీ లాంటి గ్యాంగ్స్టర్ డ్రామా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఎప్పుడెప్పుడా అని అభిమానులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్న మాస్ జాతర రానే వచ్చింది. మార్చి 19న ఉగాది కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ఆన్లైన్లో ఒక సునామీనే సృష్టిస్తోంది. అసలు ఈ ట్రైలర్ ఎలా ఉంది? 12 ఏళ్ల క్రితం బాక్సాఫీస్ని షేక్ చేసిన గబ్బర్ సింగ్ మ్యాజిక్ని దర్శకుడు హరీష్ శంకర్ మళ్లీ రిపీట్ చేశాడా లేదా అని అడిగితే నా నుంచి వచ్చే ఒకే ఒక్క సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఇది ముమ్మాటికి ఒక వీరాభిమాని తన ఆరాధ్య దైవమైన హీరోని ఎలా చూడాలనుకుంటాడో ఖచ్చితంగా అలాగే తీర్చిదిద్దిన ఒక పక్కా ఫ్యాన్ ఫీస్ట్. పవన్ కళ్యాణ్ నుంచి ఆయన అభిమానులు ఏ అంశాలు ఆశిస్తారో, వాళ్ళకి ఏవి నచ్చుతాయో ఆ పల్స్ని పట్టుకుని ప్రతి ఫ్రేమ్ని చెక్కినట్టుగా ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. పవన్ కళ్యాణ్ ట్రేడ్ మార్క్ మేనరిజమ్స్, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్స్లు, ఆయనకే సొంతమైన ఆ సెటైరికల్ మాస్ డైలాగులు, ఇలా అన్నీ కలగలిపి ఒక పవర్ ప్యాక్డ్ మీల్స్ లాగా ఈ ట్రైలర్ని మన ముందుకు తీసుకొచ్చారు. కానీ ఇక్కడ అందర్నీ ఆశ్చర్యపరిచినా అవాక్కయ్యేలా చేసిన ఒక ఊహించని సర్ప్రైజ్ దాగి ఉంది. సాధారణంగా పవన్ కళ్యాణ్కి ఎంతటి స్టార్డమ్ ఉన్నా సరే ఆయన ఇరగదీసే రేంజ్లో డాన్సులు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. 30 ఏళ్ల సినీ కెరీర్లో 30కి పైగా సినిమాల్లో నటించినా ఆయన ఎక్కువగా తన సిగ్నేచర్ సింపుల్ స్టెప్స్తోనే ఆడియన్స్ని మెప్పిస్తూ వచ్చారు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్లో మాత్రం హరీష్ శంకర్ ఫ్యాన్స్కి ఒక విజువల్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాడు. పవన్ చేత ఎన్నడూ లేని విధంగా ఒక రేంజ్లో స్టెప్పులు వేయించాడు. ట్రైలర్లోని కాలర్ ఎగరేరా డాన్స్ గ్లిమ్స్ చూస్తుంటే తన అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడ్డాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు గబ్బర్ సింగ్ సినిమాలో జనాలకు పిచ్చపిచ్చగా కనెక్ట్ అయిన ఆ పోలీస్ స్టేషన్ గ్యాంగ్ని, ఆ సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ట్రాక్ని కూడా ఈ సినిమాలో హరీష్ శంకర్ తెలివిగా రిపీట్ చేసినట్లు కనిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సుమారు 150 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాలో టెక్నికల్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు ఇప్పటికైతే అనుకున్న స్థాయిలో చార్ట్ బస్టర్స్ అవ్వకపోయినా ఈ ట్రైలర్ని మాత్రం థమన్ తన పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఇంకో లెవెల్కి తీసుకెళ్లాడనే చెప్పాలి. ఇక్కడ దర్శకుడు పాటల కన్నా పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ల ట్రాక్ విషయానికొస్తే ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో దర్శకుడు హరీష్ శంకర్ ఇచ్చిన హింట్స్ని బట్టి ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో ఒకలా, సెకండ్ హాఫ్లో పూర్తి భిన్నంగా ఉండబోతోందని ఆయన చెబుతూ వచ్చారు. ఇంటర్వెల్ బ్యాంగ్లో లేదా సెకండ్ హాఫ్లోనే ఆ పవర్ఫుల్ ఉస్తాద్ భగత్ సింగ్ పోలీస్ క్యారెక్టర్ ఎంట్రీ ఉంటుందని సమాచారం. ట్రైలర్ని నిశితంగా గమనిస్తే ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఆ ఉగ్రరూపమైన పోలీస్ ఆఫీసర్ గెటప్ పక్కనే ట్రెండింగ్ బ్యూటీ శ్రీలీలు కనిపిస్తోంది. దీన్ని బట్టి సెకండ్ హాఫ్లో ఉండే ఆ పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్కే ఆమెను పరిమితం చేశారని పక్కాగా అర్థమవుతోంది. అంటే సినిమా మొదలైనప్పటి నుంచి ఇంటర్వెల్ వరకు మారుపేరుతో అజ్ఞాతంలో ఉండే ఆ సింపుల్ క్యారెక్టర్కి జోడీగా రాశీ ఖన్నా నటించిందన్నమాట. అయితే ట్రైలర్ పరంగా ఫ్యాన్స్కి ఇది పూనకాల పండుగ లాంటిదే అయినా దీంట్లో ఒక అతిపెద్ద మైనస్ పాయింట్ కూడా ఉంది. అదేంటంటే ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు సినిమా మీద ఆసక్తి పెంచుకునేలా అసలు ఈ సినిమా కంటెంట్ ఏంటి, ఏ బ్యాక్డ్రాప్లో ఈ కథ నడుస్తుంది ఇలాంటి బేసిక్ విషయాలను దర్శకుడు ఎక్కడా రివీల్ చేయలేదు. కేవలం 4 భారీ ఫైట్ సీన్లు, హీరోయిజం ఎలివేట్ చేసే కొన్ని డైలాగులు, డాన్స్ స్టెప్లు, వీటిని మాత్రమే పేర్చి ట్రైలర్ కట్ చేశారు తప్పితే సినిమాలోని సోల్ని మాత్రం చాలా జాగ్రత్తగా దాచేశారు. పవన్ ఫ్యాన్స్ ఎలాగూ ఫస్ట్ డే మొదటి ఆటకే థియేటర్ల ముందు వాలిపోతారు. వాళ్ళకి సినిమా కథతో పనిలేదు. కానీ సినిమా లాంగ్ రన్లో ఒక బ్లాక్ బస్టర్గా నిలబడాలన్నా, సాధారణ ఆడియన్స్ థియేటర్కి క్యూ కట్టాలన్నా సినిమాలో కంటెంట్ ఏంటో వాళ్ళకి తెలియాలి కదా. మా సినిమా పాయింట్ ఇది అని ఆడియన్స్కి చెప్పకుండా కేవలం మాస్ ఎలిమెంట్స్తోనే ట్రైలర్ వదలడం ఓపెనింగ్స్ పరంగా ఫ్యాన్స్కి కిక్కిస్తుందేమో గానీ న్యూట్రల్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడానికి కాస్త సమయం పడుతుంది. రొటీన్ కమర్షియల్ మాస్ సినిమానే కదా అన్న టాక్ వస్తే మాత్రం ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అని సామాన్య ప్రేక్షకులు లైట్ తీసుకునే ప్రమాదం కూడా ఉంది. కానీ అసలు హరీష్ శంకర్ కథనెందుకు దాచాడు? ఇక్కడే ఒక మైండ్ గేమ్ నడుస్తోంది. సరిగ్గా 10 ఏళ్ల క్రితం 2016లో విజయ్ అట్లీ కాంబినేషన్లో వచ్చిన తెరి, తెలుగులో పోలీసోడు అనే సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఉస్తాద్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇది తెరీ సినిమాకి అఫీషియల్ రీమేక్ అని ఒక బలమైన టాక్ బయటకొచ్చింది. ఆ సమయంలో ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. మాకిలాంటి రీమేక్ వద్దు అంటూ సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేశారు. ఫ్యాన్స్ నుంచి వస్తున్న ఆ తీవ్రమైన వ్యతిరేకతను తట్టుకోలేక మేకర్స్ కాస్త వెనక్కి తగ్గి ఇది ఏ సినిమాకి రీమేక్ కాదని ఒక పక్కా కొత్త కథ అని అధికారికంగా ప్రకటనిచ్చారు. రీసెంట్గా కూడా హరీష్ శంకర్ ఇదే మాట పదే నొక్కి చెబుతున్నారు. కానీ ట్రైలర్లోని ఫైట్ సీక్వెన్స్లు, క్యారెక్టర్ల డిజైనింగ్ చూస్తుంటే ఎవరికైనా ఇది తెరీ సోల్తో తీసిన సినిమానేమో అన్న బలమైన అనుమానం కలుగుతోంది.
తెరీ సినిమాలో హీరో ఒక చిన్న పాపతో కలిసి మారుపేరుతో ఒక సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఫస్ట్ హాఫ్ అంతా సైలెంట్ గా సాగిపోతున్న ఆ క్యారెక్టర్ వెనుక ఏదో ఒక భయంకరమైన గతం దాగి ఉందన్న క్యూరియాసిటీని రేకెత్తిస్తూ ఇంటర్వెల్ కి ఒక భారీ ట్విస్ట్ ఇస్తాడు డైరెక్టర్. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో అసలు సిసలైన పోలీస్ ఆఫీసర్ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఒక మినిస్టర్తో గొడవ, అతని కొడుకుని చట్టానికి చిక్కకుండా హీరోనే సొంతంగా చంపేసడం లాంటి కిరాక్ సీన్స్ అందులో ఉంటాయి. ఇప్పుడు తెరీ ట్రైలర్ చూస్తుంటే అచ్చం ఇదే ట్రాక్ లో సినిమా వెళ్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ లో అజ్ఞాతవాసం, రాశీ ఖన్నాతో ట్రాక్, సెకండ్ హాఫ్ లో శ్రీలీలతో పోలీస్ ఎంట్రీ. పైగా తెరీ సినిమాలో మహేంద్రన్ చేసిన పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ తరహాలోనే ట్రైలర్ మొదటి షాట్లోనే నల్ల నాగప్ప అనే క్రూరమైన క్యారెక్టర్లో విలక్షణ నటుడు ఆర్ పార్థిబన్ని దించారు. వీళ్లతో పాటు అశుతోష్ రాణా, నవాబ్ షా లాంటి భారీ బాలీవుడ్ కాస్టింగ్ కూడా ఈ సినిమాలో ఉంది. ఇవన్నీ గమనిస్తుంటే ఇది ఖచ్చితంగా ఆ తెరీ సినిమా పాయింట్ తీసుకుని చేసిన సినిమాలాగే అనిపిస్తోంది. వికీపీడియా పేజ్లో కూడా ఇది తెరీ అడాప్టేషన్ అని రాసి ఉండడం గమనార్హం. అయితే ఇక్కడే హరీష్ శంకర్ ఒక తెలివాడాడు. తెరీ సినిమాలో అసలైన సోల్ ఆ కూతురు క్యారెక్టర్, కానీ ఉస్తాద్ ట్రైలర్లో ఎక్కడా ఆ పాప క్యారెక్టర్ ఉన్నట్టుగా ఏమాత్రం హైలైట్ చేయలేదు. బహుశా ఆ ఎమోషనల్ ట్రాక్ ని పూర్తిగా తీసేసి ఇంకేదైనా కొత్త స్టోరీ లైన్ ని యాడ్ చేశాడా అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్. ఒకవేళ ట్రైలర్లో ఆ పాపని కూడా చూపించి అసలు కథ రివీల్ చేసుంటే సినిమా రిలీజ్ కి ముందే ఇది పక్కా తెరీ రీమేకే అంటూ యాంటీ ఫ్యాన్స్ వ్యతిరేక ప్రచారం స్టార్ట్ చేసేవాళ్లు. మార్చి 19న ధురంధర్ 2 లాంటి భారీ బాలీవుడ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ క్లాష్ అవుతున్న సమయంలో ఓపెనింగ్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడకూడదనే ఉద్దేశంతోనే మేకర్స్ కావాలనే కంటెంట్ ని దాచేశారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏది ఏమైనా రీమేక్ అనే పదాన్ని పక్కన పెడితే ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఒకవేళ ఆ సినిమా లైన్ తీసుకుని చేసినా సరే హరీష్ శంకర్ అందులోని సోల్ ని మాత్రమే పట్టుకుని తెలుగు నేటివిటీకి, పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా మార్పులు చేసి ఆడియన్స్ కి ఇదొక కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించగలిగితే చాలు. చేసిన ఆ మేజర్ చేంజెస్ కనుక ఫ్యాన్స్ కే కాదు సాధారణ ఆడియన్స్ కి కూడా నచ్చితే ఈ ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్ భారీ లాభాల వర్షం కురిపించడం, బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయం. మైత్రి నిర్మాతలకు కాసుల పంటే కాదు పవన్ ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడుతుంది. అసలు సాధారణ ఆడియన్స్ ని కూడా మెప్పించేలా ఆ కంటెంట్ పవర్ ఏ స్థాయిలో ఉందో తెలియాలంటే రిలీజ్ రోజు వరకు ఆగాల్సిందే. మరి ఈ ఉగాది బాక్సాఫీస్ క్లాష్ లో ఉస్తాద్ విజృంభణ ఎలా ఉండబోతోందో చూద్దాం.